అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేదని లంబోర్గిని కారును తగలబెట్టిన ఘటన హైదరాబాద్లో జరిగింది. నార్సింగికి చెందిన నీరజ్ అనే వ్యాపారి 4 కోట్ల విలువైన స్పోర్ట్స్ కారును సెకండ్ హ్యాండ్లో 80 లక్షలకు కొనుగోలు చేశాడు. ఆ కారును నీరజ్ మళ్లీ అమ్మాలనుకుని పరిచయస్తుడైన అమన్కు చెప్పాడు. కారు కొనేందుకు ఓ పార్టీ రెడీగా ఉందని అమన్కు మిత్రుడు అహ్మద్ సమాచారం ఇవ్వడంతో కారును తీసుకెళ్తూ మామిడిపల్లిలోని ఎయిర్పోర్ట్ రూట్లో ఆపారు. అహ్మద్తో పాటు మరికొందరొచ్చి నీరజ్ ఎక్కడంటూ గద్దించి అడిగారు. అతను మాకు డబ్బులివ్వాలని దుర్భాషలాడారు. నీరజ్ను పిలిపిస్తామని చెప్పినా వినకుండా అతనిదే కదా ఈ కార్ అంటూ పెట్రోల్ పోసి నిప్పంటించారు. రెడ్డిగా అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేదని ఒక 40 లక్షల విలువ చేసే స్పోర్ట్స్ కారును తగలబెట్టిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, 2009కి సంబంధించినటువంటి లాంబోర్గిని కార్ ఇది. DL09 CV3636 నెంబర్ ఇది లాంబోర్గిని. ఇది అమ్మకానికి నీరజ్ అనే వ్యక్తి పెట్టారు. స్పోర్ట్స్ బైక్ ఇప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం ఇప్పుడు దాదాపు 4 కోట్ల పైగా ఉంటుంది. అప్పట్లో ఈ కాస్ట్ అనేది కాస్త 80 లక్షల వరకు ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే అప్పుగా ఇచ్చినటువంటి డబ్బులు తనకు తిరిగి ఇవ్వలేదు. పైగా ఫోన్ చేసుకుంటే ఫోన్ కూడా చేయటం లేదు. తను ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు అంటూ కూడా తన సంబంధించిన స్నేహితులు ఆ కార్ని తగిలిపెట్టినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నేపథ్యం కనపడుతుంది. అయితే నీరజ్ వచ్చి అయానికి ఇచ్చాడు, అయాన్ వచ్చి అమ్మానికి ఇచ్చాడు. సో వీళ్ళు ముగ్గురు కూడా అక్కడి నుంచి అమ్మానికి సంబంధించిన మిత్రుడు అహ్మద్కి ఇచ్చాడు. అహ్మద్ మాత్రం తనకు ఎప్పటి నుంచోనో డబ్బులు ఇవ్వాలి నీరజ్, డబ్బులు ఇవ్వకపోవడంతో పైగా అనేక సార్లు కూడా నేను ఫోన్ చేస్తే పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహంతో మరికొంతమంది వ్యక్తులను పిలిపించి బాటిల్లో పెట్రోల్ తీసుకొని వచ్చి ఆ పెట్రోల్లో లాంబోర్గిని కారు మీద పూర్తి స్థాయిలో కలిసి వారు తగలబెట్టేసిన నేపథ్యం కాబట్టి ఇది మామిడిపల్లి దగ్గర ఏదైతే రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది జరిగింది. హుటాహుటిన పోలీసులు అక్కడికి వచ్చారు. వచ్చినప్పటికీ అప్పటికే పూర్తి స్థాయిలో తగలబడిపోయింది. కేవలం ఒక బూడిద మాత్రమే అక్కడ మిగిలిపోయినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు నిజంగానే నీరజ్ ఎంతవరకు వీళ్ళకి బాకీ ఉన్నారు, ఒకవేళ బాకీ ఉంటే ఇలా ఒక ప్రాపర్టీని ఎట్లా తగలబెడతారంటే కూడా పోలీసులు వారిపైన ఇప్పుడు కేసులు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అనుమానితులుగా ఉన్నటువంటి వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సమాధానం ఉంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.